మనది యాక్చువల్‌గా పేట్రియార్కియల్ సొసైటీ అండి. దీంట్లో మగవాళ్ళలో ఇన్‌బిల్ట్‌గా భార్యలు మా మాట వినాలి అన్నది ఉంటుంటుంది. ఆహా! ఉందండి. ప్రతి పిటిషన్‌లో కూడా వాళ్ళు షీ ఈజ్ నాట్ ఒబీడియంట్, ఇంట్లో పనులు చెయ్యరు, ఇంట్లో అత్తమామల్ని గౌరవించరు అని చెప్పి రాస్తారు. హ్మ్. ప్రతి పిటిషన్‌లో కామన్‌గా రాస్తారు. హ్మ్. ఇంట్లో పనులు చేయట్లేదు అని. ఇంట్లో పనులు చేయటం అసలు భార్య బాధ్యత అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అదేదో అది ఇంబైబ్డ్‌గా అది వాళ్ళ అది బాధ్యతే ఇన్‌బిల్ట్. అవును. అని చెప్పి కరెక్ట్. అందరూ కరెక్ట్. అవును. అనుకుంటుంటారు. ఎందుకనుకోవాలి? అది ఇంటి పని ఇద్దరి బాధ్యత కాదా? ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళలో ఉన్నాయి. రాసే అడ్వకేట్‌లోనూ ఉన్నాయి. ఆ పిటిషన్ తయారు చేసే అడ్వకేట్‌లో ఉన్నాయి. కంప్లెయింట్‌లో మగ కంప్లెయింట్ రాసే వాళ్ళలో పార్టీల్లో ఉంటాయి. ఈ భార్యలు కూడా ఇది మాదే బాధ్యత అనుకుని దాన్ని డిఫెండ్ చేసుకోవటానికే ట్రై చేస్తూ ఉంటారు. కానీ మగవాడు కొట్టడం అనేది అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు కదా! అసలు కొట్టడం ఈక్వల్ అన్న తప్పు కాదని కూడా భావమే కాదు మేడం. కొట్టడం తప్పు కాదు అని కూడా ఆడవాళ్ళు అంటుంటారేంటండి. ఆ! మగాడు కొట్టాడు, నా భర్త నన్ను కొట్టాడు. కొట్టాడు. అది మరీ ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. ఆ! మా భార్యాభర్తలం కొట్టుకుంటున్నాం, దాంట్లో ఎవ్వరు ఇంటర్ఫియర్ కావద్దు అన్నట్లు కొట్టుకుంటున్నా, తిట్టుకుంటున్నా, వాళ్ళకి ఇంత హింస, వైలెన్స్‌లో ఉంటున్నా. ఆ! ఇప్పుడు కొంచెం అవేర్‌నెస్ వచ్చి కొట్టకూడదు, తిట్టకూడదు, అంతవరకు కాదు అన్నది కొద్ది కొద్దిగా అన్నా తెలుసుకుంటున్నారు. రోడ్ల మీద కొట్లాటలు ఇదివరకు చూస్తే జుట్లు అవును. పట్టుకొని లాక్కోటాలు మరీ ఘోరంగా ఉండేవి. అలాగే ఉంటూ ఉండేవి. మేడం ఇటువంటి కేసుల్లో మ్యూచువల్ డైవర్సో లేదా ఇంకో డైవర్స్ జరుగుతాయి అనుకోండి. సింగిల్ పేరెంట్స్‌తో ఉన్న పిల్లలు పిల్లలు ఎంత పాడవుతారనే విషయం చాలా చూస్తుంటారు మీరు. ఒకటి ఏమైనా చెప్పగలరా? సాధారణంగా సింగిల్ పేరెంట్స్‌లో అందరూ చెడిపోరండి. ఒక పర్సెంటేజ్ అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తుంటది. అంటే ఒక సుఖంగా ఉంటే ఒక సంసారం సక్రమంగా జరుగుతూ ఉంటుంటే పిల్లలు కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతారు. కానీ ఎప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటే, భార్యాభర్తలు, తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే పిల్లలకి అది కూడా ఓ పెద్ద పనిష్మెంటే అండి. దానికంటే విడిపోయి వాళ్ళు ప్రశాంతంగా గడపటమే ఒక రకంగా పిల్లలకి కూడా పెరుగుదలకి, ఎదుగుదలకి మంచిది. అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటుంటాయి. సింగిల్ హోమ్స్‌లో ఉండే కష్టాలు చాలా ఉంటాయి. ఐదర్ మదర్ కానీ, ఫాదర్ కానీ రెండో పాత్ర కూడా పోషించవలసి ఉంటుంది. మదర్ అయితే సంసారాన్ని పోషించవలసిన బాధ్యత, సంపాదించవలసిన బాధ్యత ఆమె మీద పడుతుంది. అదే ఫాదర్ అయితే ఇంట్లో పిల్లలకి అవసరమైన మదర్లీ కేర్, నీడ్ అవన్నీ కూడా ఇవ్వవలసిన అవసరాలు ఉంటుంటాయి.